తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఉన్నారు. అసలు ఆ కేటీఆర్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది సీఎం రేవంత్ రెడ్డిపై అనే అంశాన్ని సార్ చెప్పండి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మీరు ఖండించారు. అసలు ముఖ్యమంత్రిని అనే మాటలేనా అవి? వాళ్ళకి అసలు జ్ఞానము బుద్ధి సిగ్గు శరం ఏమైనా ఉంటాయి కదా. మరి ఇప్పుడు ఆయన మంత్రిగా పనిచేసిండు, వాళ్ళ నాయన ముఖ్యమంత్రిగా పనిచేసిండు. మరి ఆఫీస్ యొక్క డిగ్నిటీ వాళ్ళకి తెలిసి ఉండాలా. 10 ఏళ్ళు మంత్రిగా పనిచేసి కుటుంబంలోనే ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తులు ఇవాళ ఒక రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్నటువంటి మన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి గారిని కనీస గౌరవం లేకుండా ఇష్టం నోటుకొచ్చినట్టు వాగుతున్నారంటే దానికి అధికారం కోల్పోయి మతిస్థిప్తం కోల్పోయి పిచ్చుకుక్కలా ఊరుతున్నాడని అనుకోవాలా. దాని పెద్ద మేము సీరియస్గా తీసుకుంటలేము. కానీ అయినా కానీ పిచ్చుకుక్కలను కూడా అట్లా వదలం కదా, ఇష్టం ఉన్నట్టు అరుస్తూ ఉంటాయి. కాబట్టి అదే మేము చెప్తా ఉన్నాము, ఖబర్దార్ కేటీఆర్, మా ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తాం. నువ్వు మాట్లాడు, ఇష్యూస్ మీద మాట్లాడు, నీకు హక్కు ఉంది. కానీ ఇవాళ మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకో, నీ పద్ధతి మార్చుకో అని చెప్తాం. అయితే మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు వెళ్ళారు. దానిపైన అసలు నేనేం తప్పు చేయలేదన్నట్లే మాట్లాడినట్లు తెలుస్తుంది. దానిపైన మీరేం? ఇప్పుడు దొంగ ఎవడన్నా దొరికినాక కూడా దొంగతనం ఒప్పుకుంటాడా? మరి అడ్డంగా దొరికిరని చెప్తున్నా ఇవాళ కమిటీ ముందు వీళ్ళు చెప్పేదానికి డాక్యుమెంటేషన్కు సంబంధమే లేదు. వీళ్ళు ఎవరిని అడగకుండా స్వంత వ్యవహారం కింద మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేసి వాళ్ళు కట్టింది వాళ్ళ ముందరనే కూలిపోయింది. ఇవాళ సమాధానం లేక ఇంజనీర్ల మీద నెట్టేస్తూ ఉన్నారు. ఇవాళ డ్యామ్ అన్నది ఒక 100 ఏళ్ళకి కడతారు. మన డిజైనింగ్ అనేది 100 years ఉంటుంది. ఇలా 3 ఏళ్ళలో కుంగిపోయిందంటే దాన్ని ఎంత అవినీతి జరిగినట్టు ఇలా కళ్ళ ముందు కనబడుతుంది కదా. మీ దగ్గర పనిచేసిన మీరు పోస్టింగ్ ఇచ్చిన చిన్న ఇంజనీర్లే, ఆయన హరిరామ్ ఈఎన్సీ కానీ ఇలా ఆయన ఎవరు శ్రీధర్ కానీ వాళ్ళ ఆస్తులు చూస్తే తెలుస్తలే 200 కోట్లు 300 కోట్లు ఒక్కొక్క ఇంజనీర్ దగ్గర. ఇక దాన్ని బట్టి ఏ లెవెల్ అవినీతి జరిగింది. మరి అవినీతి జరిగి నాణ్యమైన కట్టడం లేకుండా రాంగ్ ప్లేస్లో కట్టడం వల్లనే ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం గంగపాలైనాయి. ఇవాళ 90,000 కోట్లు మొత్తము అంటే ప్రాజెక్ట్ అంతా నిర్వీర్యం అయిపోయింది. అలా ముఖ్యంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిజామాబాద్ జిల్లాకు 20, 21, 22 ప్యాకేజీలు ఉన్నాయి. ఇప్పటికే పనులని కూడా పూర్తి దశలో పూర్తయ్యేదాను. అవి ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? మీరు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా వర్షాకాలం వచ్చే వరకు పూర్తి చేస్తామన్నారు. అది ఎక్కడి వరకు వచ్చింది? 21A ప్యాకేజీను కంప్లీట్ చేసే బాధ్యత మేము మన ఎన్నికలప్పుడు చెప్పినాము, ముఖ్యమంత్రి గారు చెప్పిన తప్పకుండా కంప్లీట్ చేస్తాం. అయితే ఏంటంటే ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ఇదంతా కూడా ఒకటే ప్యాకేజ్ కింద ఉంది కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది కమిటీ. సో అవి ఉన్న బ్యారేజ్లు రీస్టోర్ చేయాలన్నా, దాన్ని అసలు నీళ్ళు ఉంచాలన్నా లేదా మనం ఇంకా మళ్ళీ తమ్మిడట్టుని స్టార్ట్ చేసి తమ్మిడట్టు నుండి మళ్ళీ నీళ్ళు తీసుకోవాలన్నా, వెల్లంపల్లికి నీళ్లు రావాలి. ఇప్పుడు ఏంటంటే పోచంపాడు బ్యాక్ వాటర్ నుండి మనం పోచంపాడు నుండి 25 TMCల వాటర్ మన కామారెడ్డి నిజామాబాద్ జిల్లాకు అలాట్ చేసినప్పుడు ఎందుకు అలాట్ చేసిరు అంటే మనకు తమ్మిడేటి నుండి నీళ్ళు వస్తాయి మనకు ఎల్లంపల్లి వరకు అని చెప్పి. ఇప్పుడు తమ్మిడేటి వీళ్ళు కట్టలేదు, కాళేశ్వరం కట్టింది కూలిపోయింది. సో ఇప్పుడు పోచంపాడు నీళ్లు ఆల్రెడీ అష్యూర్డ్ ఆయకట్టు కింద ఉంది కాబట్టి మరి దాని మీద కొంచెం డిలే అవుతూ ఉంది. తప్పకుండా మేము కొట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నారు, మన మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. మాకు అలగేట్ చేసిన వాటర్ మాకు ఇవ్వాలి, ఈ ప్రాజెక్టును పాత మోడల్లో కంప్లీట్ చేయాలని చెప్తున్నారు. త్వరలోనే మినిట్స్ కూడా అయినాయి, అన్నీ కూడా రివ్యూ కూడా అయింది. త్వరలోనే దాని మీద ఒక జీవో కూడా రాబోతుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం రాలేదని చెప్పి ప్రతిపక్షాలు నిజామాబాద్ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో లేదా అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్న పరిస్థితి. మీరు అధికార పక్షంలో ఉన్న నేతలు నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో స్థానం లభించడంపై ముఖ్యమంత్రిని కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ అడుగుతలేరు? మేము అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినాము. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా అంత ప్రాతినిధ్యం వహించినటువంటి జిల్లా. ఒక టైంలో పెద్దలు డి శ్రీనివాస్ గారు PCC అధ్యక్షుడిగా ఉండే, సురేష్ రెడ్డి గారు స్పీకర్గా ఉండే, సంతోష్ రెడ్డి గారు TRS కాంగ్రెస్ పొత్తులు మంత్రిగా ఉండే, షబీర్ అలీ గారు మంత్రిగా ఉండే, ఒక జిల్లా నుండి 2 మంత్రులు, ఒక స్పీకరు, ఒక PCC అధ్యక్షుడు ఉన్నటువంటి ఈ జిల్లా ఈరోజు కూడా మనము మరి 4 ఎమ్మెల్యే స్థానాల్లో మనం గెలుచుకున్నాం కాబట్టి మన జిల్లాకు నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలి, మాకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పి అధిష్టానాన్ని కోరడం జరిగింది. అధిష్టానం సానుకూలంగా స్పందించింది.
మొత్తానికి చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఉంది. ప్రభుత్వంలో మేము అధికారంలో ఏదైతే మంత్రివర్గంలో ఉండేందుకు ఆ రాష్ట్ర అధిష్టానాన్ని కేంద్ర అధిష్టానాన్ని అడిగాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి అందరికి సంబంధించి రాష్ట్ర పీసీసీ కూడా దానికి అందరికి కూడా ఒప్పుకుంది. రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లాకు మంచి ప్రాతినిధ్యం వచ్చే దిశగా ప్రయత్నాలు సాగుతాయని చెప్పి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.